హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టోటల్ సోను. నేను మీ సోను. ఇవాళ నేను రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దగ్గర 1.5 month అవుతుందని తీసుకొని దీన్ని డ్రైవ్ చేస్తున్నాను. 1.5 month నుంచి నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఎలా ఉంది, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మైలేజ్ ఎలా ఉంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంజన్ కానీ, సౌండ్ కానీ, రోడ్ ప్రెజెన్స్ ఎలా ఉంది, దీని గురించి ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ చూసుకుంటే మనం గొరిల్లా 450 చాలా మస్కులర్ అండ్ ప్రీమియంగా కనిపిస్తుందండి. ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో, వైడ్ ట్యాంక్, స్పోర్టీ స్టాండ్స్తో, ఓవరాల్ రోడ్ ప్రెజెన్స్ సూపర్ ఉందండి. సింగిల్ సిగ్నల్ దగ్గర మాత్రం మనము బైక్ సిగ్నల్ దగ్గర స్టాప్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇదేదో కొత్తగా ఉంది బైక్, ఏదో 1000cc బైకా లేదా 1200cc బైకా అన్న రేంజ్లో మనకు కనిపిస్తుంది. కంపల్సరీ ఆగి మరీ తిరిగి వెనక్కి చూసేలాగా ఉంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్. దీని మెయిన్ చెప్పాలంటే ఈ బైక్లో దీని ఇంజన్ ఏదైతే 452cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్, షెర్పా ఇంజన్ అంటారు దీన్ని. లిక్విడ్ కూల్ సీసీ ఇంజన్ వల్ల మనకి చాలా అంటే చాలా కంఫర్ట్గా, అసలు ఎంత డ్రైవ్ చేసినా కూడా ఇంజన్ హీట్ అనేది అవ్వకుండా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. అండ్ దీన్ని 40 PS పవర్ అండ్ 40 Nm టార్క్ అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్, మంచి ఎక్స్పీరియన్స్. సిటీలో కానీ హైవే పైన డ్రైవ్ చేస్తుంటే కూడా మంచి ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించిందండి. డ్రైవ్ చేస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలను అన్న కాన్ఫిడెంట్గా నేను డ్రైవ్ చేయాలన్న ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. రైడ్ చేసిన తర్వాత దీన్ని ఏదైతే నేను 1.5 month నుంచి డ్రైవ్ చేస్తున్నా కదా, 1.5 month నుంచి చూసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది దీని పికప్ కానీ, బ్రేకింగ్ కానీ. ఇప్పుడు ఏదైతే దీనికి ఫ్రంట్లో అండ్ ఫ్రంట్లో 120 సెక్షన్ టైర్, బ్యాక్లో 160 సెక్షన్ టైర్ ఇవ్వడం వల్ల ఎలాంటి కార్నర్స్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్ట్ అనిపించింది. చాలా అంటే చాలా కంఫర్ట్ అనిపించింది. అదే పడిపోతామేమో, జారి స్కిడ్ అయిపోతుందేమో అన్న భయం అనేది నాకు ఎక్కడా కూడా అనిపించలేదండి. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో రావడం వల్ల చాలా అంటే చాలా బ్రేకింగ్ కంఫర్ట్ చాలా కంఫర్ట్గా ఉంది. 100 నుంచి మనము ఈజీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 100 స్పీడ్లో ఉండి మనం బ్రేక్ అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 10-15 స్పీడ్కి పడిపోతుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా మంచి బ్రేకింగ్ కంఫర్ట్ ఉంది బైక్. నాకు చాలా మంచిగా అనిపించింది దాని విషయంలో. అండ్ సీటు కూడా మనకి 780 mm ఇవ్వడం వల్ల షార్ట్ రైడర్స్ కూడా 5.5 నుంచి 6 లోపు ఉన్న షార్ట్ రైడర్స్ కూడా మంచిగా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నాది 5.5 హైట్, జస్ట్ నాకు అటుపక్క ఇటుపక్క 2 sets కూడా నా లెగ్స్ కింద టచ్ అవుతున్నాయి. చూడండి, మీరే ఆలోచన ఎంత కంఫర్ట్గా ఉందో. చాలా కంఫర్ట్ ఉంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. బట్ బ్రేకింగ్ ఆఫ్ రోడ్కి వెళ్ళినా కూడా మనకి టైర్స్ వైట్ టైర్స్ అవడం వల్ల ఇప్పుడు ఈ రైనీ సీజన్లో అస్సలు జారిపోకుండా, రోడ్ పై నుంచి టైర్ జారకుండా గ్రిప్ చాలా మంచి గ్రిప్, సిఎట్ టైర్స్ ఇచ్చాడు, చాలా మంచి గ్రిప్ ఉంది. బ్రేకింగ్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఒక్కటే దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఒకటి ఫ్యూయల్ ట్యాంక్ ఒకటి మైనస్, అదొకటి కాన్ అని చెప్పగలదు. ప్రోస్ కాన్స్ మనం డిస్కస్ చేసుకుంటే ప్రోస్ పవర్ఫుల్ 452cc ఇంజన్ కానీ, రోడ్ ప్రెజెన్స్ కానీ, స్మూత్ గేర్ బాక్స్, దాని తర్వాత ప్రీమియం లుక్స్, ప్రీమియం ఫీచర్స్, ఇవన్నీ ప్రోస్ చెప్పుకోవచ్చు. కాన్స్ విషయానికి వస్తే నేను కనిపెట్టింది మాత్రం ఒక్క ఫ్యూయల్ ట్యాంక్ ఒకటే అండి. ఫ్యూయల్ ట్యాంక్ ఒకటి 11 లీటర్స్ ఇచ్చి కొంచెం నాకు ఎందుకో తక్కువ ఇచ్చారేమో అని ఫీల్ అనిపించింది. దాని లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ సార్లు మనం ఫ్యూయల్ స్టాప్స్ కోసం వెతకాల్సి వచ్చింది. ఇప్పుడు హైవేస్లో దగ్గరలో ఉంటాయి కాబట్టి ఓకే, పల్లెటూళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యూయల్ స్టాప్స్ తినకుంటే మాత్రం కంపల్సరీ పెట్రోల్ ఫ్యూయల్ క్యారీ చేయాల్సి వస్తుంది మీరు. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. నేను ఈ 1.5 month నుంచి నేను 1.5 month నుంచి డ్రైవ్ చేస్తున్నా. ఇది నా ఎక్స్పీరియన్స్. ఈ 1.5 monthలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే మీకు చెప్తున్నాను. బట్ ఓవరాల్గా చూసుకుంటే బైక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ బైక్ త్రూ నాకు వచ్చింది. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చూద్దాం, ఇక్కడ నుంచి ఇంకా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూద్దాం ఎట్లా ఉంటుంది. ఇంకా మీతోని ఇంకా దీని ఫీచర్స్ ఏమున్నాయి, ఇంకా డ్రైవ్ చేస్తుంటే దీని ఫీచర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఏమున్నాయి, బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ గురించి నేను స్పెషల్గా సపరేట్ ఒక వీడియో తీసి పెడతానండి. ఇది అండి వాటికి. చూద్దాం ఇంకా ముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయని మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను.
ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ మాత్రం ఇదే అండి. పర్ఫార్మెన్స్ అండ్ ఫన్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.